హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా చారియట్. చూసారు కదా, తమ్నైల్ ఆల్రెడీ చూసుంటారు. పవర్ హౌస్ మూవీ చూసి వచ్చాం. ఇప్పుడే చూసాం. సినిమా అయితే అదిరిపోయింది, వేరే లెవెల్. పవర్ ఎక్కిచ్చేసి నిజంగానే పవర్ హౌస్ లో ఉంది అబ్బా సినిమా. అదిరిపోయింది నిజంగా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిన్న చూసిన దానికి రివ్యూస్ చూస్తే అంటే ఆ సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు అన్నారు, కానీ ఎక్కడ ఏది తక్కువ లేదు. అన్ని హై 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 ఇచ్చుకుంటే వెళ్ళాడు ఒక్కటి. అంటే స్టోరీలో కొంచెం డౌన్ అవుతుంది అనే టైంలో లోకేష్ కనగర్ వచ్చి ఏదో ఒక ఎలిమెంట్ లేపుతానే ఉన్నాడు. లేపుతానే చెప్పానా, సినిమా అంతా ఎలివేషన్ లే ఉన్నాయి. సినిమా అంతా ఎలివేషన్ లే. చాలా ఎవరో ఒకళ్ళు అంటే బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఏదో క్యారెక్టర్ ఎంట్రీ, ఎలివేషన్. అసలు మనకు ఆ బోర్ కొట్టే థాట్ కూడా రావట్లేదు అసలు. ఆ సీనే రావట్లేదు అసలు. అట్లా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అసలు. ఓవరాల్ టైటిల్ కార్డ్ అసలు లోకేష్ అసలు ఎలా డిజైన్ చేస్తున్నాడంటే, ఇప్పుడు మన ట్రెండ్స్ చూసావా, అన్ని టైటిల్ కార్డ్స్ అన్ని పాత సినిమాల నుంచి లుక్స్ అన్ని చేసి అందరూ బాగా చేస్తున్నారు. లాస్ట్ టైం విక్రమ్ లో ఒకలా ఉంది, ఇందులో చూసావా టప్ 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 వచ్చి ఒక స్మూత్ ఒక యానిమేషన్, మళ్ళీ వెంటనే వచ్చేసి ఒక షార్ట్ స్మూత్ యానిమేషన్స్ లో భలే చేసాడు. అది నిజంగా చాలా బాగుంది. మొన్న ఇప్పుడు హరిహర వీరమల్లికి కూడా అంతే కదా, టైటిల్ కార్డ్ అన్ని ఐస్ ఇదిలో అసలు ఆ ఇంట్రో హైప్ బాగా ఇస్తున్నారు అసలు. ఇప్పుడు టైటిల్ కార్డ్ ఇంట్రో అసలు బాగా హైప్ ఇస్తున్నారు బాగా. అది అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే మామూలుగా మనం అది ఎక్స్పెక్ట్ చేయం అసలు, కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు సినిమాకి వెళ్తున్నప్పుడు అది చూడగానే ఇన్స్టెంట్ హై వస్తుంది అసలు అప్పుడే. అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంకో విషయం తెలుసా, వీళ్ళేమో టైటిల్ తీద్దామని కూర్చున్నారు, కూలీ అని తీసి లోపల నేను తీసా కరెక్ట్ గా వచ్చింది. అది కూలీ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నార్మల్ గా అదేదో ఆ టైటిల్ కాల్స్ ఇవన్నీ ఫ్యాన్ పేజ్ నుంచి వచ్చినాయి. ఫ్యాన్ పేజ్ లలో బాగా చేశారు ఈ మధ్య అందరూ రెడీగా ఉంటున్నారు టైటిల్ కి. దానికోసం అసలు ఏంట్రా బాబు, సినిమా ఎప్పుడు సినిమా మీద కాన్సన్ట్రేషన్ లేదు, అందరూ కెమెరాలు పట్టుకోవడం. అసలు టైటిల్ ఎంజాయ్ చేయడానికి లేదు అసలు. ఎవడు హాఫ్ అన్ అవర్ అలా ఉండిపోతున్నాడు. అసలు కీ సీన్స్ అన్ని, కీ ఎలివేషన్స్, కీ ఇంట్రోలు అన్ని తీసేస్తున్నారు అన్ని. ఇదేమో బాబు. అంటే వాళ్ళు సినిమా చూడడానికి వచ్చారు, ఫోన్ లో చూసుకుంటున్నారు. థియేటర్ ఫోన్ లో నేను స్టేటస్ ఇవన్నీ చూడడం మానేసిన. స్నాప్లు స్టేటస్లు సినిమా రిలీజ్ అయిందంటే సినిమా చూసేంత వరకు స్నాప్స్ స్టేటస్లు. నేను అసలు ఫోనే తీయని తెలుసా సినిమా థియేటర్ లో, ఓన్లీ స్క్రీన్ చూస్తాను. అంటే నువ్వు ఆల్రెడీ 300 పెట్టి వెళ్తున్నాం మనం. ఆ 300కి నువ్వు పెట్టిన దానికి స్క్రీన్ మీద ఆ పిక్చర్ ఎంజాయ్ చేయకుండా స్క్రీన్ మీద నువ్వు దీనిలో రికార్డ్ చేసుకుంటే ఇంక ఉపయోగం ఏమన్నా సార్? కొందరైతే గూడ్స్ బండిలకి పెడతారన్న స్టేటస్ లో అన్ని పెట్టేస్తారు. సినిమా చూడడం కూడా అవసరం లేదు. నా పక్కన కూర్చున్నాడు, ఆడు స్క్రీన్ లో ఫోన్ లో చూస్తున్నాడు మొత్తం. రజనీకాంత్ ఇంట్రో నాకు ఆ కత్తులతో ఫేస్ రివీల్ చేసాడు చూడు, బాబా ఎంత క్లాసీగా ఉందంటే అది షార్ట్. ఆ షార్ట్స్ చాలా బాగున్నాయి అసలు. అంటే నాకు అనిపించింది ఇది జైలర్ ఫీల్ వచ్చింది కొంచెం. జైలర్ దాంట్లో కూడా సీన్ బై సీన్ ఎలివేషన్ ఎట్లనే ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న స్టోరీ లైన్ తీసుకొని ఆ స్టోరీ లైన్ ని మొత్తం సినిమాలో ఎక్కడ ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఏ ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ పెట్టేసి ఒక పవర్ ప్యాక్డ్ మొత్తం ఇచ్చి అమ్మ దయాలుగాడు. స్పాయిలర్ అవ్వద్దు, నో స్పాయిలర్స్ బాగోదులే. అంటే చాలా మంది చూసేసి ఉంటారులే కానీ, బట్ స్టిల్ ఏంటంటే
శోభిన్ క్యారెక్టర్ ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను ఆ క్యారెక్టర్ ఎప్పుడో ఒకసారి టర్న్ అవుతుందేమో, ఎందుకు ఇన్నిసార్లు చూపెడుతున్నాడు, మధ్య మధ్యలో షార్ట్స్ చూపెడుతున్నాడు కదా, ఏదో ఉంది. లోకేష్ ఇదిలోనే నేను సినిమా చూసాను, ఇక్కడ ట్విస్ట్ పడాలి కదా అనుకుంటున్నప్పుడు విక్రమ్ లో ఒక లేడీ క్యారెక్టర్ అలలేదు. అసలు నేను అలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొట్టాడు అసలు. అక్కడ వచ్చిన హై అసలు మామూలుగా లేదు అసలు. ఇంట్లో ఏజెంట్ ఉన్నారు. లోకేష్ ఏంటంటే నార్మల్ క్యారెక్టర్ కూడా ఒక్కసారిగా హై ఇచ్చి లేపుతాడు. అది నార్మల్ గా నువ్వు ఒక కమెడియన్ కి అయినా సరే ఏ క్యారెక్టర్ కి ఇచ్చినా ఆ ఎలివేషన్ బాగా పండిద్ది స్క్రీన్ మీద. ఎందుకు ఖైదీలో పోలీస్ క్యారెక్టర్ ఫేస్ మీద బ్లడ్ పడినప్పుడు కడుక్కున్నప్పుడు రివీల్ చేస్తాడు. కానీ నాగార్జునకి అంతకు ఎలివేషన్ లేవు ఇందులో. ఉన్నాయి కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేదు. తెలుగు ఇది మనకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఇప్పుడు మన నాగార్జున మనం బాగా ఓన్ చేసుకుంటాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదే మూవీ తమిళోడు చూసాడు అనుకో, అడిగి సెట్ అవుతుంది, ఓకే బాగుంది అనిపిస్తుంది. మనకి ఏంటంటే అది ఫుల్ మీల్స్ రాదు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ అన్నాడు కదా, యాక్చువల్ గా స్టోరీ చెప్పినప్పుడు సైమన్ క్యారెక్టర్ నాకు చేయాలనిపించింది, అంత బాగుందని. నాకు ఆ హై రాలేదు అక్కడ, అది ఒక్కటే చిన్న మైనస్. కానీ మిగతాదంతా సినిమా అంతా ఓవరాల్ నాకు అమెరికన్ క్యారెక్టర్ కూడా అంత ఏం అనిపించలేదు. రోలెక్స్ రేంజ్ లో ఊహించుకున్నా నేను అసలు అట్లాంటిది పెడతాడేమో అనుకున్నా. నాకు సడన్ గా నవ్వాను ఎప్పుడంటే అన్నా అన్నా వీడితోనండి చేశారు. లాస్ట్ లో అమెరికన్ వచ్చే ముందు చాపర్ షాట్ ఉంది కదా, దాంట్లో వచ్చినప్పుడు అక్కడ గానీ విక్రమ్ బీజేఎం గానీ వేసి ఉంటే ఇంకా రోలెక్స్ ఫీల్ వచ్చేది. ఎడిటింగ్ వేసుకోన్నా సినిమా రిలీజ్ నాకు అదే అనిపించింది. చెప్పేశాడు కదా ఆల్రెడీ, ఎల్సీయూ కాదని చెప్పేశాడు ఆల్రెడీ, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. అది ఇది ఒక సెపరేట్ యూనివర్స్ లా ఉంది నాకు తెలిసి. సెపరేట్ యూనివర్స్, దీనికి కంటిన్యూషన్ కూడా లేదు, అయిపోయింది. అంటే అమెరికా అంతా ఉంటదేమో అనుకున్నా. లేదు అంటే పాసిబుల్ తీయొచ్చు, ఉంది, కాకపోతే అనవసరం. వాడు కలపడం, వీడేమో వదలడం, ఏదో ఉంటది. కానీ ఏంటంటే వద్దు వద్దు, దీంతోనే బాగుంది, ఇంతవరకే బాగుంది. కంటిన్యూ తీయాలి అంటే దీనికి మించి ఉండాలి స్టోరీ, లేకపోతే మళ్ళీ అది ఇంట్రడక్షన్ ఫైట్ మన రజనీకాంత్ ఎక్కడ హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో ఉండొచ్చు చూడు, భలే ఉంటది. అంటే నాకు అక్కడ ఇంకోటి ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే, మనోడు ఫైట్ చేస్తున్నప్పుడు అమ్మాయికి చెప్తా చేస్తాడు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అన్నట్టుగా. నేను దాన్ని ఏంటంటే క్లైమాక్స్ గా ఉన్న వాడతాడా అనుకున్నాను యాక్చువల్లీ, ఆ టైప్ లో ఉన్న. అంటే నేను అదొక చిన్న ఎక్స్పెక్ట్ చేశాను, అది లేదు. అదొకటి. ఇంకా నాకు బాగా హై ఇచ్చింది ఎక్కడ అనుకున్నాం, మన ఫ్లాష్ బ్యాక్ షాట్ వస్తాడు చూడు, ఈ అమెరికన్ గడ్ ఇదంతా అయిపోద్ది స్టోరీ, అక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు కదా ఒకటి, అమెరికన్ గడ్ కూడా ఉంటాడు అక్కడ. అప్పుడు వాళ్ళ ఒక ఈడ్చుకొచ్చేసి వాళ్ళ నాన్నకి చెప్తాడు కదా, ఇలాగా ఇలా అంటాడు. ఏమన్నా షార్ట్ అది నిజంగా. ఆడంటే స్టార్టింగ్ నుంచి అంటుంటాడు కదా, చెక్కేస్తాడు. అది బాగా అనిపించింది, అది హై. ఉపేంద్ర షాట్ ఉంది కదా, మనోడు ఇంట్రడక్షన్ అవుతాడు కదా, అయిన తర్వాత వచ్చి అన్నని ఎలా పట్టు అది భలే ఉంది కదా. నేను భలే ఎక్స్పెక్ట్ చేసిన, భలే అనిపించింది నాకు థియేటర్ లో. 4 సైడ్స్ కొట్టిస్తాడు చూడన్నా. అర్థం కాల. నేను దయాల్గడ్ క్యారెక్టర్ ఫిదా అయిపోయినా. ఇవెట్లో చేసిండు ఏదో, కానీ సినిమాలో మాత్రం ఊపిపోయిండు. ఆ సాంగ్ లో నాకైతే హీరోయిన్ కనిపించలేదు. వాడు అంటే ఇంకా చంపేస్తాడు అనుకునే టైంలో వాడు యాక్ట్ చేస్తాడు చూడు, వద్దు నాకు పిల్లలు ఉన్నారు అది అని. నిజంగానే నేను అమ్మ మారిపోయిలా అనుకున్నాను. మళ్ళీ అంటే అది చిన్నదే రా, స్పాయిలర్ కాదు. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా బాగుంది. అన్ని క్యారెక్టర్స్ కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. అంటే వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ స్కోప్ లేదు, కానీ లేదు అదే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అంటే అనవసరమైన క్యారెక్టర్స్ పెట్టినట్టు ఎక్కడ అనిపించలేదు. ఉన్న క్యారెక్టర్ న్యాయం చేసాడు, అన్నిటిని న్యాయం చేసాడు. అసలు ఫస్ట్ ఆ స్పెషల్ సాంగ్ కి స్కోపే లేదు అసలు. అసలు ఆ సాంగ్ ఇరికిచ్చారు దాంట్లో, కాకపోతే బాగుంది అది. అది నిజంగా
ఒక మంచి డాన్స్ మాస్టర్ వేసినా సరే అది చూడడానికి స్క్రీన్ మీద అంత ఏం అనిపించేది కాదు, కానీ పొట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు వరకు ఉన్న లోకేష్ కనకరాజు సినిమాల్లో విలన్ రోల్ ఓ రేంజ్ లో చూపించేది మన దయాల్ది. సినిమా ఎక్కడ లో కాలేదు. చెప్పు నీది కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే నిన్నే వార్ 2 చూసాం, ఇప్పుడు ఇది చూసాం. కంపారిజన్ కాదు అంటే ఒపీనియన్ అంటే రెండింటికి కాదు. చూసాడు గురుగారు కొన్ని టికెట్లన్నీ మనం ఒప్పుకోవాలి, మనం కాదు. అది పేరు కూడా భలే ఉన్నాయి కదా. అది ఏంటంటే మ్యాన్షన్ హౌస్, అది హాల్ పేరు పవర్ హౌస్ కాదు. పవర్ హౌస్ ప్లస్ వీడు ఉండేది కింగ్ పిన్. అది కాదు, అది కింగ్ పిన్. అది దేవా మ్యాన్షన్. పవర్ హౌస్ రా, దేవా మ్యాన్షన్. దేవా మ్యాన్షన్. అరే నువ్వు బాటిల్ గురించి అని చెప్పు. బాటిల్ ప్లేస్ ఇప్పుడు హాస్టల్ ఉన్నది చూడు, దేవా మ్యాన్షన్. హాస్టల్ దేవా మ్యాన్షన్. అది మ్యాన్షన్, అదే మ్యాన్షన్ హౌస్. చెన్నైలో మ్యాన్షన్ హాస్టల్ ని మ్యాన్షన్స్ అంటారు. చెన్నైలో చాలా వరకు మ్యాన్షన్స్ అంటారు హాస్టల్. నువ్వు ఉన్నావు కదా అక్కడ, సీనియర్ ఉన్నాడు కదా. ఒక రోజు అయిందిరా, 7 ఏళ్ళు ఉన్నా నేను. నాకు చాలా క్రేజీగా అనిపించింది అబ్బా. అంటే తమిళ్లో చూసుంటే ఇంకా హై ఉండేదేమో. అంటే కొంచెం ఎంత లేదన్నా మనకి ఇప్పుడు డబ్బింగ్ వచ్చే వరకు కొద్ది గొప్ప పోతుంది కదా. అంటే ఆ నేటివ్ లాంగ్వేజ్ లో ఉన్న ఫీల్, ఆ పంచ్, ఆ స్లాంగ్ లో వచ్చే డైలాగ్స్ అవి బాగుంటాయి. అది కాదు కానీ ఈ ఫస్ట్ సాంగ్ ఉంది కదా, ఇది రజనీకాంత్ వస్తుంది సాంగ్ హాస్టల్ లో మ్యాన్షన్ లో. రజనీకాంత్ ఆ సాంగ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికి అంటే ఆఫ్లైన్ స్టైల్ కి మూవీలో స్టైల్ కి ఎంత డిఫరెన్స్ కనబడుతుందో. అంటే ఒక్కసారి విగ్గి పెట్టినంటే అంతే కదా మరి. వాళ్ళ ఆన్ స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్ స్టార్ అంటే అది డైరెక్టర్ అనగానే ఇంకా వాళ్ళు లీనమైపోతారు అబ్బాళ్ళు, ఇంకా అది క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఆ పాత సీన్స్ ఇచ్చినప్పుడు ఆ టింట్ వేసి ఓల్డ్ లుక్ లా చేశారు కదా, చాలా బాగా అనిపించింది కదా. వింటేజ్ లుక్, అది గీతలు పడడం, రీలు అరిగినట్టుగా. అంటే ఇంకా ఓల్డ్ తీసుకొచ్చారు. అది చెప్తాను కదా నేను అదే అంటున్నా. డీటెయిలింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, డీటెయిలింగ్ బాగా చేస్తాడు అసలు. సినిమా అయితే ఓవరాల్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. మన చూసినంతసేపు నాకు లాస్ట్ టైం జైలర్ చూసింది, దానిలో సీన్ బై సీన్ ఎంత హైప్ ఇచ్చిందో. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం అంత అనిపించలే, కానీ దానికి 100కి అవుట్ ఆఫ్ 100 ఫుల్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇంకోటి ఆ దయా డాన్స్ అయితే పిచ్చి నచ్చేసింది నాకు. ఈజీ వేసిండు డాన్స్ అయితే. మోనిక వచ్చింది వెళ్ళిపోయింది, అసలు కనబడకుండా వెళ్ళిపోయింది మోనిక. అది మనకి క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నా, అది ఇరికిచ్చారు సాంగ్ కోసమే ఆ సీన్. ఇంకా అదే ఏమన్నా ఆరిజిన్ అయితే బ్యాక్ షాట్ ఉంది చూడన్నా, అబ్బా అసలు క్రేజ్. ఆ షార్ట్ రివీల్ చేయక ముందు షార్ట్స్ 2 ఉంటాయి కదా, స్టార్టింగ్ హెయిర్. నెక్స్ట్ నేను కూడా అదే ట్రై చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి, నేను బ్యాక్ కూర్చోబెడతాం. బ్యాక్ వీల్ ఇది రజనీకాంత్ గారు మ్యాన్షన్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడ అంటే ఒకరొకరు ఇరుక్కుపోతారు కదా సిచ్యువేషన్స్ లో. ఆ టైంలో అంటే ఉపేంద్ర ఎప్పుడు రిలీజ్ అవుతాడు, ఎప్పుడు వస్తాడు అని చూస్తుంటే కరెక్ట్ గా విజిల్ వేస్తాడు కూడా. అది బాగుంది. నాకు విజిల్ కన్నా తర్వాత 18 మంది అంటే లేదురా 19 అప్పుడే వెలిగింది. అంటే నా ఇనిషియల్ నా ఎక్స్పెక్టేషన్ అంటే ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాడు అంతే. ఫ్లాష్ బ్యాక్ షాట్ ఒక్కటే కదా మనకు చూపించింది. నేను అక్కడ ఉంటాడేమోలే, తర్వాత అక్కడ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నా. ఇక్కడ ఇచ్చినప్పుడు వచ్చిందిరా నాయన థియేటర్ లో హై. అసలు బాబోయ్ మామూలుగా లేదు అసలు థియేటర్ మొత్తం అరుపులే. బీజిఎం గానీ ఆడి బ్లాస్ట్ అక్కడ అసలు క్రేజీ అసలు. బక్కుడు పడేసిన బీజిఎం అయితే నేను మీ బక్కుడిని. కానీ ఆ మ్యాన్షన్ లో ఫైట్ ఉంది చూడు, ఆ టైం లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఒక్క ఫైట్ బాగుంది, నాకు బాగా అనిపించింది అసలు. నాకు చాలా వరకు అక్కడక్కడ లో అనిపించింది కానీ బీజిఎం, కానీ ఆ పోర్షన్ వరకు చాలా బాగా అనిపించింది. థియేటర్ ఏమైందంటే బేస్ ఎక్కువ పెట్టాడు, ఊగుతున్నాయి మొత్తం. వాయిస్ కొంచెం తగ్గిపోయింది,
బేస్ ఎక్కువ అయిపోయింది అనమాట. మనోడు బేస్ కొడితే ఎలా ఉంటుంది, అది మాకు ఊగుతానే ఉంది సీట్లు కదా. చెక్కేస్తా. ఓవరాల్ గా అయితే సాటిస్ఫాక్షన్, మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్, మంచి థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఉంది అసలు సినిమా అయితే. అంటే నువ్వు రజనీకాంత్ సినిమాకి వెళ్ళి ఏం చూడాలనుకుంటావు అదే ఉంటది సినిమా అంతా, ఎలివేషన్స్ అంతే. కానీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా అసలు, అంటే సినిమా నేను ముందే చూస్తాను కదా, నేను నిన్న వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళే వరకు 2 సినిమాలకి అసలు ఏమి చూడొద్దు, కాంటెంట్ ఏం చూడొద్దు, ట్విట్టర్ కూడా ఓపెన్ చేయలేదు నేను కనీసం, వారు గాని ఇది గాని. వెళ్ళొచ్చిన తర్వాత చూసా ఒక్కొక్కడికి సాటిస్ఫాక్షన్ లేదు అసలు. నేను అదే కదా ఇప్పుడు చూసి వచ్చాక నాకు ఆ ఫీల్ ఉంది. ఇప్పుడు బయట ఎందుకు అలాగా ఇది అవుతుందో నాకు అర్థం. మీరు నేను చూసాను కాబట్టి నేను చెప్పా చాలా బాగుందిరా ఇది అని. మీరు ఆల్రెడీ ట్విట్టర్ లో అట్లా చూసారు ఏంటో సెకండ్ హాఫ్ బాగాలేదు అది ఇది అని. కానీ ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, క్రేజీ ఉంది. బయటికి ఇక్కడికి అసలు అందుకే అంటే పట్టించుకోకూడదు, ఎవడి ఒపీనియన్ అడిగే ఉంటది. ఆల్రైట్ గైస్, దట్స్ అబౌట్ కూలీ. Do watch Coolie only in theaters. Do not encourage piracy. ఓకే, ఈ యూట్యూబ్ వీడియోలో అవి కూడా ఎంకరేజ్ చేయకండి. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్, లైక్ అవర్ వీడియోస్, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. దేవా గురించి తెలుసు కూడా గేమ్సా. దేవా సినిమా, కూలీ సినిమా చూసి మీ ఒపీనియన్ కూడా వీడియో మీద కామెంట్ చేయండి. బై బాయ్.